హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ కథని మీరు ఇప్పటి వరకు విని ఉండరు. ఈ కథ భగవంతుడైన శ్రీరాముడు మరియు ఆయన పరమభక్తుడైన శ్రీ ఆంజనేయుడు మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అవును ఫ్రెండ్స్, వీరి మధ్య కూడా యుద్ధం జరిగింది. ఈ కథ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా జీవితానికి సరిపోయే గుణపాఠం, లోతైన జ్ఞానాన్ని కూడా లభిస్తుంది. అయితే ఈ కథని మనం విస్తారంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 లోపు మనం లక్షకి చేరుకోవాలి. కాబట్టి మీ సపోర్ట్ మాకు అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా ఈ యుద్ధం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఒక కథ గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ కథ రాజు యయాతి నుండి మొదలవుతుంది. రాజు యయాతి ప్రజాపతి బ్రహ్మ గారి వంశస్థుడు. పురాణాల ప్రకారం యయాతి జీవితం చాలా ఆసక్తికరంగా ఉండేది. యయాతికి 2 భార్యలు. వాళ్లే దేవయాని మరియు శర్మిష్ఠ. దేవయాని మహాగురువు అయిన శుక్రాచార్యుడి కూతురు. అలాగే శర్మిష్ఠ రాక్షసుల గురువు అయిన వృషపర్వుడి కూతురు. వీరిద్దరి వల్ల యయాతికి 5 పుత్రులు పుడతారు. వాళ్ళు యదు, తుర్వసు, రవ్యు, అను, పురు అనే పుత్రులు. వీరిని వేదాల్లో పంచాందులు అంటారు. అయితే ఇలా ఒకసారి ఊహించండి, దాదాపు 9200 సంవత్సరాల క్రితం ఈ 5 మొత్తం భూమిని రాజులుగా పరిపాలించారు. ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఒక రాజ్యాన్ని స్థాపించారు. యదు వల్ల యాదవులు, టర్వసు వల్ల యవన్, డ్రవ నుంచి భోజులు, అనుతో మలజ్, పురుతో పౌరవ వంశం మొదలైంది. ఈ 5 భారతదేశం యొక్క సంస్కారాన్ని, సాంప్రదాయాన్ని చాలా వరకు ప్రభావితం చేశారు. మంచిగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా ఒక మలుపు వస్తుంది. యయాతి జీవితంలో ఈ మలుపు తన కొడుకు వల్ల వస్తుంది. అతనే యదు. పురాణాల ప్రకారం యదుని యయాతి ఒక శాపాన్ని ఇస్తాడు. అది ఏమిటంటే అతను కానీ అతని వంశస్థులు కానీ ఎప్పటికీ కూడా రాజ్యాన్ని పరిపాలించలేరు అనే శాపాన్ని యయాతి యదుకి ఇస్తాడు. ఇది చాలా పెద్ద శాపం. ఇది కేవలం యదుకి మాత్రమే కాకుండా యదు వంశాన్ని మొత్తానికి తగులుతుంది. రెండో వైపు యయాతికి తన చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. అతనే పురు. తన రాజ్యాన్ని అతనికి ఇవ్వాలని అతను అనుకుంటాడు. ఈ నిర్ణయం అప్పటి రాజుల శాసనాల వల్ల చాలా వరకు ప్రమాదం అయింది. అయితే అప్పట్లో రాజుల శాసనాలు ఎలా ఉండేవో మనకు గుర్తు చేస్తాయి. అప్పట్లో రాజులు ఎలా చెప్తే అలా చేసేవారు. కానీ యయాతి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అంగీకరించలేదు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న పెద్ద కొడుకుకే ఆ రాజ్యం తగులుతుంది. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే హక్కు ఆ రాజు యొక్క పెద్ద కొడుకుదే అవుతుంది అని వాళ్ళందరూ వాదించారు. అయితే ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఒకసారి విశ్వామిత్రుడు అయోధ్యకి వెళ్తాడు. ఆ రోజు విశ్వామిత్రుడు రాముడికి ఒక కఠినమైన ఆదేశాన్ని ఇస్తాడు. విశ్వామిత్రుడు శ్రీరాముడిని యయాతిని చంపమని ఆదేశిస్తాడు. ఈ ఆదేశం శ్రీరాముడి ముందు ఒక పెద్ద నైతిక సందేహాన్ని ముందుకు తెస్తుంది. మరోవైపు అది తన గురువు ఆదేశం కాబట్టి దాన్ని తప్పకుండా నిర్వహించాలి. రెండో వైపు ఒక రాజు యొక్క ప్రాణాన్ని తీయడం అనేది ధర్మప్రదమైన పని కాదు. అయితే శ్రీరాముడి పరాక్రమం తెలిసిన యయాతి తన తెలివితో ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదేమిటంటే హనుమంతుడి దగ్గర వెళ్లి అతన్ని శరణు కొడతాడు. శ్రీ ఆంజనేయుడు బలంలోనే కాదు, బుద్ధిలో కూడా శ్రేష్ఠులు. అతను రాజు యొక్క పరిస్థితిని గమనించాడు మరియు తన తల్లి యొక్క ఆదేశం మేరకు యయాతికి తన అభయాన్ని ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలోచించండి. శ్రీ ఆంజనేయుడి పరిస్థితి ఒకవైపు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, మరోవైపు తను ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేరడం. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటని తప్పడు. ఈ పరిస్థితి మనల్ని ఒక్కసారిగా మనం నిర్వహించాల్సిన కర్తవ్యం, అలాగే మన బంధాలు, ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో అనే దుస్థితిని సూచిస్తుంది. అయితే ఆ పరిస్థితుల్లో శ్రీ ఆంజనేయుడు ఏం చేశాడు అనేది మీరు తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు. అతని నిర్ణయానికి, అతని బుద్ధికి, అలాగే అతని శక్తికి నిదర్శనం. ఆ సమయంలో శ్రీ ఆంజనేయుడు శ్రీరాముడి నామాన్ని జపం చేయడం మొదలుపెట్టాడు. అవును ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయుడు శ్రీరాముడితో యుద్ధం చేయకుండా అతని నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. అయితే అతని ఈ నిర్ణయం ఫలించింది. ఒకవైపు హనుమంతుడు తన భక్తిని నిర్వహిస్తున్నాడు. అదే విధంగా రెండో వైపు తను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాడు. శ్రీ ఆంజనేయుడు శ్రీరాముడికి వ్యతిరేకంగా ఉంటూనే తన భక్తిని కనబరుస్తున్నాడు. అదే విధంగా తను ఎలాంటి హింసకి ఒడిగట్టడం లేదు. అయితే శ్రీ ఆంజనేయుడు అతని మీద ఎన్నో బాణాలను దాడి చేస్తాడు. కానీ అవేవి తనను ఏమి చేయలేదు. ఎందుకంటే అతను శ్రీరాముడి నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. ఆ శ్రీరాముడి నామమే అతన్ని కాపాడుతూ ఉంటుంది. భక్తి యొక్క శక్తి ఎంతలా ఉంటుందో మనకి ఈ దృశ్యం నేర్పిస్తుంది. అది ఎంతలా అంటే అది భగవంతుడి నామంతోనే భగవంతుడిని ఓడిస్తుంది. అయితే ఈ యుద్ధం చాలా సంవత్సరాల వరకు సాగుతుంది. అయినప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరు కూడా ఓడిపోరు. దాంతో ఇక చేసేదేమీ లేక దేవతలందరూ వచ్చి వారిని ఈ యుద్ధాన్ని ఆపమని ప్రార్థిస్తారు. అలాంటి సమయంలో విశ్వామిత్రుడు కూడా తన ఆదేశాన్ని వెనక్కి తీసుకొని ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే శ్రీ ఆంజనేయుడి భక్తిని చూసిన శ్రీరాముడు దానికి ప్రశంసించి ఆ యుద్ధాన్ని ఆపేస్తాడు. దాంతో ఈ యుద్ధం ఆగిపోతుంది మరియు యయాతి రాజు సురక్షితంగా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ కథ విన్న తర్వాత మీకే
అర్థమైంది ఫ్రెండ్స్. మీరేమైనా జ్ఞానాన్ని పొంది ఉంటే కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 2025 లోపు మనం లక్షకి చేరుకోవాలి. ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.